హలో, సమయం ఇచ్చిన ఓఫర్ అంకుల్ గారికి, అలానే క్రిస్టఫర్ అన్నయ్యకి, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈరోజు మా సాక్ష్యం ఏంటంటే, మరి మ్యూనిక్ నుండి హైదరాబాద్కి మా ప్రయాణం అద్భుతంగా జరిగింది. బేబీకి 3 months అయినప్పటికీ ఏ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా రావడానికి మరి మీ అందరి ప్రార్థన, మీ దీవెన, మరి దాన్ని బట్టి మాకు ఇక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా ఇండియాకి రావడానికి జరిగింది. అయితే మరి ఈ సంవత్సరం అనేది చాలా గొప్ప సంవత్సరం మాకు. ఎందుకంటే ముందే మా చెల్లి పెళ్ళి జరిగింది ఇదే టైంలో. ఆ టైంలోనే మళ్ళీ షారోన్ కూడా ప్రెగ్నెంట్గా ఉండడం, అప్పుడు నేను ఎలా రావాలి ట్రావెలింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండే. మనందరికి తెలుసు కదా, పైన వేసే కింద ఓఫర్ అయ్యా మనకి. సో కథాకర్త అంతా ఓఫర్ అంకులే మనకి. ఆ టైంలో బాబు ఈ వీక్లో నువ్వు రా, నెక్స్ట్ వీక్లో ఆటోమేటిక్గా మీ అత్తగారు వీసా జరిగిపోద్ది అన్నారు. నాకేమో హోప్స్ లేవు అప్పుడు, ఎందుకంటే మాకు వీసా స్లాటే దొరకట్లేదు. కానీ అయ్యగారు నువ్వు దీన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోయి ముందుకు వచ్చే బాబు అన్నారు. సో మేలో నేను రావడం జరిగింది 2 weeks కోసం. వెంటనే మా అత్తయ్య గారికి వీసా వచ్చేసింది, తను 3 months కోసం వచ్చారనమాట. సో అలా తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇద్దరమే ఉన్నాం. అప్పటికి అయ్యగారు మాకు ప్రతి వీక్లో ఫోన్ చేస్తే ఎలా ఉంది బేటా, అంత బాగుందా మీకు, మేము ప్రార్థన చేస్తున్నామని. మన సంఘ సభ్యులు కూడా అందరూ మా అమ్మ ప్రేమను బట్టి వారందరూ గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసేవారు. విజయ ఆంటీ కానీ, జయ ఆంటీ కానీ, అరుణ్ ఆంటీ గారు కానీ, మేరా ఆంటీ అయితే మెసేజ్ పెట్టేవారు స్పెసిఫిక్గా, క్రిస్టఫర్ అన్నయ్య కూడా ఎలా ఉంది బేటా, మీ అందరికి బాగుందని. నాకు పేర్లు గుర్తుకు రావట్లేదు, క్షమించాలి. కానీ మీ అందరి మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, మీ ప్రార్థనలు కూడా నా దగ్గర ఉన్నాయి. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ఆ టైంలోనే మా చెల్లెకి కూడా నిజంగా చెప్పాలంటే అనేక సంబంధాలు వచ్చాయి. మేము ఏ సెలెక్ట్ చేసుకోవాలో లేదో తెలియదు మాకు పరిస్థితి. కానీ ఆ టైంలోనే అద్భుతంగా మరి జీవన్ బాబా ఫ్యామిలీ దొరకడం, మరి ఆ సంవత్సరంలో పెళ్లి జరిగిపోవడం, ఇప్పుడు వారిద్దరు కూడా ఇక్కడే ఉండడం కలిసి అదొక గొప్ప ఆనందకరమైన విషయం మా కుటుంబంలో. మరి మీ ముందే ఇక్కడే రాయన్ ఆర్యన్ తేజ్ ఉన్నాడు, అయ్యగారు పెట్టారు ఈ పేరు మాకు జర్మనీలో ఉన్నప్పుడు. అక్కడే మేము శ్రీమంతం కూడా అఫీషియల్గా మన క్రైస్తవ పద్ధతిలోనే చేయించుకున్నాము. అయ్యగారే ప్రార్థన చేసి దాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి అన్యులు కానీ వారందరూ ఈ ప్రోగ్రాం చూసి, ఆ ప్రార్థన చూసి చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అయ్యగారు ఇచ్చిన చిన్న మాటకి మీరు ఈ విధంగా పాటిస్తారా అని వాళ్ళే ఆశ్చర్యపోయి వాళ్ళు దాన్ని చాలా రెస్పెక్ట్ చేశారనమాట. సో ప్రతి ఒక్క పని అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి. ఇవేవి ప్లాన్డ్ కాదు, దేవుడు ఇస్తున్నటువంటిదే. కానీ మేము అక్కడికి వెళ్ళిన ఇంటెన్షన్ కానీ, అక్కడికి వెళ్ళిన పరిస్థితి కానీ చిన్న మాటలో చెప్పాలి ఏంటంటే, జర్మనీకి నేను వెళ్ళాలనుకొని చాలా ప్రయత్నం చేశాను ముందు, వితౌట్ ఎనీ ఇంటెన్షన్. అంటే ఒక ఆల్మోస్ట్ 13 to 14 ఇంటర్వ్యూస్ ఏంటంటే హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళి ఆగిపోయాయి. ఒకరోజు అలా బెంగళూరులో నాకు జాబ్ నడుస్తున్న టైంలో మా అమ్మగారు చెప్పిన మాట వచ్చిందనమాట. ఏంటంటే మనసులోకి, నాన్న నువ్వు ఎట్లన్నా జర్మనీకి వెళ్ళాలరా, అయ్యగారిని తీసుకెళ్ళాలరా, మనం ఈ పరిచయంలో ముందు ఉండాలిరా, ఇప్పుడు వెనకబడొద్దురా, అయ్యగారితోనే ఉండాలిరా అంది. ఈ మాట ఏం డిస్టర్బ్ చేయకుండా ప్రార్థనలో ఈ మాటని ఏం డిస్టర్బ్ చేయకుండా అదే ప్రార్థనలో పెట్టి అడిగాను అనమాట. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్. అక్కడ మాకు 2 ప్రాజెక్టులు ఉంటే ఇంకొక అతను కూడా సెలెక్ట్ అయ్యాడు ఇంటర్వ్యూకి, ఆయనకు ఫస్ట్ డే. సో నేను అతనికి కంపెనీ ఇస్తున్నాను అనమాట, కంపెనీలో ఎక్కడెక్కడ ల్యాప్టాప్ తీసుకోవాలి ఇదంతా. తన పేరు కూడా నాకు తెలియదండి. తనతో మాట్లాడుతుంటే ఈ ప్రాజెక్ట్ అంతా చూసి, నేను ఇక్కడ ఉండేలాగా లేను, ఫస్ట్ డేనే నేను వెళ్ళిపోతాను అంటే, మరి ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే, నాకు జర్మనీలో ఒక ఆపర్చునిటీ ఉంది అన్నాడు. అవునా సరే. ఇది ముందు రోజు నేను ప్రార్థన చేసుకున్న నెక్స్ట్ డే అనమాట జరిగింది. సరే నాకు ఇవ్వండి ఆ లింక్, నేనే ట్రై చేస్తాను అన్నాను. నేను అప్లై చేశాను, తను అప్లై చేశాడు, తను సెలెక్ట్ అవ్వలేదు. నేను ఆ రోజే సెలెక్ట్ అయ్యాను, ఆ రోజే ఆఫర్ వచ్చింది, ఆ రోజే వీసా అపాయింట్మెంట్ వచ్చేసింది. సో ఆ ప్రార్థన ఏం చేసుకున్నానంటే, దేవా నేను జర్మనీకి ఎందుకు వెళ్ళాలి, యూరోప్కి ఎందుకు వెళ్ళాలి నాకు తెలియదు, కానీ అయ్యగారిని అయితే తీసుకెళ్ళాలి దేశయ్య, ఈ విషయమై ప్రార్థన చేస్తున్నాను. మా అమ్మ ఏం చెప్పిందో, మా అమ్మ యొక్క కోరికను కంపల్సరీ తీర్చాలి, మరి ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నాను. ఆ మాట ఏం మార్చకుండా ప్రార్థన చేస్తే ఆ నెక్స్ట్ డే జరిగిపోయింది అంతే. ఇది 3 అదే టైంకి. సాధారణంగా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలంటే జర్మనీ వాళ్ళు మినిమం ఒక 3 weeks 4 weeks తీసుకుంటారు. వాళ్ళు చాలా బ్యాక్ ఎండ్ చెక్స్ చేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రూల్స్. కానీ అదే రోజు అన్నీ జరిగిపోయాయి, హెచ్ఆర్ డైరెక్టర్తో ఇంటర్వ్యూ అన్నీ. సో మన సంకల్పం మన పరిచర్య పట్ల కరెక్ట్గా ఉంటే అది ఎలా జరుగుతుంది అనే దానికి ఒక చిన్న మాట చెప్పాలనిపించింది. సో అదే విధంగా అదే దృక్పథంతో మరి అక్కడ శృతి సిస్టర్ కూడా ఉన్నారు. తను ఆల్రెడీ B1 వరకు లాంగ్వేజ్ కంప్లీట్ చేస్తారు జర్మన్లో. నేను A1 అయింది, A2కి వెళ్తున్నాను ఇప్పుడు.
మన ప్రభు మనస్విని ప్రభు కూడా అక్కడే ఉన్నాడు, తను జాబ్ సీకర్ వీసా మీద ఉన్నారు. సో అన్ని దగ్గరికి వచ్చే తనకు కూడా ఒక జాబ్ అనేది అయిపోతే కంపల్సరీ మనకు ఒక చిన్న క్రూ ఏర్పడుతుంది. దాన్ని బట్టి అక్కడ సిటీ రిజిస్ట్రేషన్, మన చర్చ్ రిజిస్ట్రేషన్ జరగడం, ఆ పనులు ఒకటొకటిగా చక్కచక్కగా వెళ్తే మనం ఏదైతే దానికోసమైనా అది సక్సెస్ అయిపోతే ఇంకా ఎయిమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని గురించి అయ్యగారు ఆల్రెడీ ఒక ప్లాన్ మనకి ఆల్రెడీ చెప్పారు, దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, అన్ని టరైన్ టైంలో జరుగుతాయి బేట, మనం కంగారు పడొద్దని చెప్పారు. సో దీని గురించే మెయిన్గా మీరు అందరూ ప్రార్థన చేయాలండి. త్వరగా మరి అక్కడికి ఎంఎస్కి రావాలనుకున్న వాళ్ళు కానీ, జాబ్ నిమిత్తం ఉన్న వాళ్ళు కానీ ఇదే విధంగా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మనకు ద్వారాలు తెరుస్తాయి. జర్మనీ కూడా ఆపర్చునిటీస్ కోసం ఆల్రెడీ చెప్పింది, చాలా వర్కర్స్ కావాలి అక్కడ వాళ్ళకని. సో ఇండియన్స్కి కూడా ఆల్మోస్ట్ 90,000 వీసాస్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు ఈ సంవత్సరం. సో దాని నిమిత్తం మీరు అందరూ కూడా ప్రయత్నిస్తే మనందరం అక్కడ ఏర్పడవచ్చు. సో సంఘం అనేది ఒకటి మనం రెడీ చేసుకుంటే కంపల్సరీగా అయ్యగారు కూడా త్వరలోనే వస్తారు. అక్కడ విజయభాస్కర్ అని కూడా యూకేలో ఉన్నారు సపోర్ట్ చేయడానికి మనకి. సో ఈ నిమిత్తమే మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పి, మరి మా కోసం మా అమ్మని ప్రేమను బట్టి, మా నాన్నగారిని బట్టి మీరు అందరు ఎప్పుడు మా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నేను ఎక్కడున్నా కానీ, ఎలా ఉన్నాను కానీ, నేను అడగకపోయినా కానీ సాంబశివ అనే గారు వైఫ్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మా గురించి. మరి ఆ విధం చేత ఈ ప్రేమను ఏ విధంగా వ్యక్తపరచాలో నాకు తెలియదు. ఇలా ఇంత మాట్లాడతాను కూడా నేను అనుకోలేదు. బండి మీద వస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి, సాక్ష్యం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వైండప్ చేయాలి అనుకున్నాను. కానీ మరి ఇదంతా దేవుని కృపే. ముందే చెప్పేసింది బావ నేనేం మాట్లాడను, నువ్వే మాట్లాడి అని. అందుకే తన సాక్ష్యం కూడా కాపీ పేస్ట్. సో ఇందుని బట్టి దేవుని స్థుతిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును దేవుడే సమకూర్చి జరిగించుచున్నాడని రూఢిగా ఎరుగుదుము అన్నటువంటి రోమా 8:28 ఆ అద్భుత ప్రత్యక్షత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను తన ఘనపరిచెదనన్నావు. నీ పరిశుద్ధ గ్రంథ వాగ్దానములన్నీ సత్యము తథ్యము నాయన. ప్రియకుమారుడు తేజ బాల్యము నుండి రక్షణార్థ జ్ఞానములో పెంచబడి ప్రభువా నీకు ప్రతిష్ఠించుకున్నటువంటి కుమారుడు, అలాగే షారోన్ ఒక దైవజనుడి కుమార్తె, దాసుబాబు ఇచ్చిన యేసుదాసుబాబు కుమార్తె, తాను కూడా ఊహ తెలిసినప్పటి నుండి ప్రభుని యేసును గూర్చిన రక్షణార్థ జ్ఞానులు పెంచబడినటువంటి ధన్యురాలు. నీ సంకల్ప ప్రకారం వారిద్దరిని నీ చిత్త ప్రకారము ఒకంటి వారిని ఏక శరీరులను చేశారు. నీకు వందనాలు. వారి దాంపత్యమును మీరు ఆశీర్వదించి చక్కనైన కుమారుని ఇచ్చారు. నీకే స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా, నీకు నీ దాసునికి నీ లేఖనాలకు లోబడి నీ బిడ్డలు నడుస్తుండగా ఒకదాని వెంట ఒకటిగా నీ మేళ్ళన్ని నీ సిద్ధపరిచిన ఆశీర్వాదములన్నీ వారికి మీరు విడుదల చేస్తున్నందుకని నీకే వందనాలు చెల్లిస్తున్నాం. జర్మనీలో కూడా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ అక్కడ ఉండబోతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకొరకు మార్గము మీరు సుగమం చేస్తున్నారు, దారులు సరళం చేస్తున్నారు, ఒకరొకరిని అక్కడ చేరుస్తున్నారు. నీకు వందనాలు. ఇంకా అనేక మందిని మా సంఘ బిడ్డలను జర్మనీకి చేర్చండి. అక్కడ బలమైనటువంటి క్రూ ఏర్పడి అక్కడ రిజిస్టర్డ్గా మా యొక్క ఆర్గనైజేషన్ సత్యాన్వేషణ సత్య సంస్థాపన ఉద్యమానికి అక్కడ ఒక లీగల్గా ఒక అడ్రస్ ఏర్పాటుకు సహాయం చేయండి, రికగ్నిషన్ ఏర్పాటుకు సహాయం చేయండి. వినబడ్డ మంచి సాక్ష్యం కొరకు నీకు స్తోత్రాలు. తేజాను షారోన్ రోజున మీరు దీవించండి, చిన్నారి కుమారుని మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబం మీకు అనేక కుటుంబాలకు ఆదర్శముగా మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదములన్నీ తాము స్వాతంత్రించుకొని అటు జర్మనీ దేశానికి, యూరోప్ ఖండమంతటికి, ఇటు భారతదేశానికి గొప్ప ఆశీర్వాదముగా ఈ కుటుంబం తేజ షారోన్ కుటుంబం మీరు అక్కడ వరకు వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు బేటా, గాడ్ బ్లెస్ యు బేటా, గాడ్ బ్లెస్ యు. రైట్, మంచిది.
ఈ సమయంలో